ఓకే, లింగం యాదవ్ గారు మీరు చెప్పండి. డీలిమిటేషన్ కి అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. సో మీరు మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. డెఫినెట్ గా ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో గత 10 ఏళ్లుగా మనందరం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకించి బడ్జెట్ లో తెలంగాణకు తో పాటు మిగతా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. అయితే ఇక ప్రత్యేకించి బీఆర్ఎస్ నాయకుడు బీజేపీ నాయకుడు ఇష్టంలో వచ్చి మాట్లాడారు. సో నేను దాని గురించి పోదలుచుకోలే. ప్రత్యేకించి స్పెసిఫిక్ గా డీలిమిటేషన్ గురించి ఎస్, ఇవాళ ఆనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జనాభా నియంత్రణ, ఎందుకంటే ఆనాడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆహార ధాన్యం కొరత, అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ అనుగుణంగా పాపులేషన్ కంట్రోల్ చేయాలని అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. సో ప్రత్యేకంగా జనాభా ప్రతిపాదన ఇప్పుడే మిగతా వాళ్ళు చెప్పినట్టు 1971 బీజేపీ నాయకు 73 అన్నాడు, కానీ 71 పాపులేషన్ బేస్డ్ గా 1971 ఆధారంగా డీలిమిటేషన్ జరిగింది. అది 543 లోక్సభ సీట్స్ గా నిర్ణయించడం జరిగింది. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంకా ఫెర్టిలిటీ రేషియో అనేది టోటల్ ఫెర్టిలిటీ రేషియో, సో దానికి ఆధారంగా దక్షిణాది రాష్ట్రాలను సక్సెస్ఫుల్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని అమలు చేశాయి. ఇవాళ ప్రత్యేకించి తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్ర, ఇవన్నీ కూడా పాండిచ్చేరి, ఇట్లాంటివన్నీ కూడా పాపులేషన్ కంట్రోల్ చేయడం జరిగింది. అయితే డీలిమిటేషన్ అనేది ఇప్పటిదాకా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, నిన్న కేంద్ర హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ, అంటే డీలిమిటేషన్ జనాభాగా ఆధారంగా కనుక చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేది ఇది చాలా స్పష్టం. అంటే దీనికి పెద్దగా ఏం అవసరం లేదండి. ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్పారు, మరి ఏ పారామీటర్ తీసుకుంటారు అనేది వాళ్ళే ఇప్పటి వరకు చెప్పలేదు. జనరల్ గా గతంలో పాపులేషన్ సెన్సెస్ ఆధారంగా జరిగింది కాబట్టి ఆ పాపులేషన్ సెన్సెస్ ఆధారంగా జరిగితే ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు ఉనికి కోల్పోయే ప్రమాదం పడింది. ఎందుకంటే ఇవాళ బీజేపీ యొక్క మనం కనుక మొదటి నుంచి కూడా చూస్తే వాళ్ళ ప్రధాన కాన్సన్ట్రేషన్ అంతా కూడా నార్త్ ఇండియా, అంటే హిందుస్థాన్ అనే వాళ్ళ స్లోగన్ ప్రకారం నార్త్ ఇండియాలో గెలుచుకుంటే మనం దేశాన్ని అంతా కూడా కంట్రోల్ చేయొచ్చు అనే వాళ్ళ ప్రధాన ఉద్దేశంతో ఇవాళ సీట్లు కూడా ఎక్కడ పెరుగుతున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీలో ఇప్పుడు ఆల్రెడీ 80 సీట్స్ ఉన్నాయండి, అక్కడ ఇప్పుడు 120 సీట్స్ పెరగబోతున్నాయి. అదే విధంగా బీహార్ లో 40 ఉంటే ఇప్పుడు 70, ఇదే పాపులేషన్ కనుక ఆధారం తీసుకుంటే 70 పెరుగుతున్నాయి. అదే విధంగా రాజస్థాన్ 25 ఉంటే 48, 44, అంటే వాళ్ళ నార్త్ ఇండియా స్టేట్స్ అక్కడ సీట్లు డబుల్ అవుతున్నాయి. కానీ తెలంగాణ సౌత్ ఇండియాకి వచ్చే వరకే 1-2 సీట్లు మాత్రమే పెరుగుతున్నాయి. అంటే తెలంగాణకి ఇప్పుడు 17 ఉంటే ఇంకొక 3 మాత్రమే యాడ్ అవుతున్నాయి, అంటే 20. అంటే ఈ విధంగా జరిగితే దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కూడా ప్రాబల్యం కోల్పోయే ప్రమాదం పడింది. మరి దీని గురించి బీజేపీ నాయకులు, ఇవాళ హోమ్ మినిస్టర్ అయినా ప్రధానమంత్రి అయినా దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ పాపులేషన్ సెన్సెస్ తీసుకోమని చెప్పాలి కదా. మరి ఇవాళ జనరల్ గా డీలిమిటేషన్ జరిగిందంతా కూడా పాపులేషన్ బేసిస్ మీదనే. మరి ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేయడం అనేది కూడా ఒక శిక్షణ అండి. ఇది శిక్ష చేస్తురా దక్షిణాది రాష్ట్రాలకు? ఇవాళ మీరు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సక్సెస్ఫుల్ గా అమలు చేస్తే ప్రోత్సహించేది పోయి ఈ శిక్షలు పడడం ఏందండి? అందుకే మేము దీన్ని ప్రశ్నిస్తున్నాం. డెఫినెట్ కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే డెఫినెట్ కూడా ప్రశ్నిస్తాం. ఇవాళ ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇక్కడ ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగొద్దు. అన్ని రాష్ట్రాలకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు, దాన్ని సమర్థించినందుకు శిక్ష వేస్తున్నారు. నిర్ణయాన్ని అమలు చేయని రాష్ట్రాలకేమో ఇవాళ ప్రమోషన్లు ఎక్కువ వస్తున్నాయి, సీట్లు పెరుగుతున్నాయి నార్త్ ఇండియన్ స్టేట్స్ కు. దీన్ని ప్రశ్నిస్తున్నాం. దీంట్లో తప్పే ఉందండి? ఎస్, డెఫినెట్ కూడా ప్రశ్నిస్తుంది. ముఖ్యమంత్రి గారు బరాబర్ అడుగుతారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మరి వాళ్ళ ఇక్కడ ఉన్న నాయకుడు మరి కేటీఆర్ డిసిజన్ ఒకటి, ఇక్కడ ఉన్న నాయకుడు డిసిజన్ ఒకటి. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడిండో అది కూడా తెలుసుకొని మాట్లాడండి. ఇదే కేటీఆర్ కూడా డీలిమిటేషన్ గురించి చాలా సార్లు మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నది. మరి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకుడికి వాళ్ళ అధినాయకుడు మాట్లాడిన మాట తెలియదో మరి. నేనేమంటున్నంటే ఇవాళ అన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది. జనాభా ప్రతిపాదికన మాత్రం డీలిమిటేషన్ జరిగితే డెఫినెట్ కూడా తీవ్రంగా నష్టపోయే జరుగుతుందండి. ఇవాళ బడ్జెట్ లో చూసిర్రు
ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపులు ఎట్లున్నాయండి? ఇక్కడి నుంచి పోయేదేమో ఇన్కమ్ రెవెన్యూ ఎక్కువ పోతుంది, ఇవాళ కేటాయింపులు ఏమో దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ వస్తున్నాయి. ఇప్పటికే చాలా అన్యాయం జరుగుతుంది. ఇవాళ చూస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఇన్సల్ట్ జరుగుతుంది. ఇవాళ లాంగ్వేజ్ పేరు మీద ఒకవైపు ఆల్రెడీ చాలా విషయాలను ఇవాళ దక్షిణాది రాష్ట్రాలని మోసపోతున్నారు. ఇవాళ ప్రజలు కూడా, ఇవాళ విద్యార్థులు ప్రత్యేకించి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్ లో కూడా దక్షిణాది రాష్ట్రాలు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ రీజనల్ లాంగ్వేజ్ ని అక్కడే మనకు యూపీఎస్ లో కూడా అలా ఉండదండి. దానివల్ల దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటే మళ్ళొక వైపు ఇవాళ డీలిమిటేషన్ జనాభా ప్రతిపాదిక అంటే డెఫినెట్ కూడా దక్షిణాది రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండి, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకుడైనా బీఆర్ఎస్ అయినా కూడా మనమంతా కూడా తెలంగాణ దక్షిణాది రాష్ట్ర ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఉండాలి. అంతే తప్ప పార్టీ ఒక వైఖరి తీసుకుందని దక్షిణాది రాష్ట్రాలకు తెలంగాణకి ఇట్లా అన్యాయం జరిగితే తెలంగాణ ప్రజలు దక్షిణ ప్రజలు ఎవరు ఊరుకోరండి. నేను అందుకే అంటున్నా, డెఫినెట్ కూడా మనందరం కూడా ప్రశ్నించాలి. ఇప్పటి వరకు ప్రధాని ఎందుకు క్లారిటీ ఇవ్వలేదండి? ఇంకొకటి మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు, డీలిమిటేషన్ కమిషన్ ఉంటది, డీలిమిటేషన్ కమిషన్ అది సుపీరియర్ బాడీ, దాన్ని ఏదైనా చెప్తారు. ఏం మాట్లాడతారండి? ఇవాళ దేశంలో వ్యవస్థలన్నీ ఎట్లా మారిపోయాయండి? నీకు తెలియకుంటే నీకు తెలియదేమో చివరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎట్లా అపాయింట్మెంట్ అయిందండి నీకు తెలియదు. అదే నీకు ఫస్ట్ లీజన్ యూ డోంట్ నో ఎనీథింగ్. ఫస్ట్ లీజన్ నువ్వు మాట్లాడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎట్లా అపాయింట్మెంట్ అయింది తెలుసా నీకు? అది గతంలో ఎవరుండేది? గతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అపోజిషన్ లీడరు, క్యాబినెట్ ప్రైమ్ మినిస్టర్. కానీ ఇవాళ ఎట్లా అపాయింట్మెంట్ అయింది? అందుకే ఇవాళ ఎలక్షన్ కమిషన్ నే వాళ్ళు స్వతంత్రంగా పనిచేయట్లేదు, ఇంకా డీలిమిటేషన్ కమిషన్ వీళ్ళు చెప్పే ఫేర్ గా ఎట్లా నడుస్తుందండి? అందుకే నేను ఏమంటున్నంటే ఇవాళ అందరం కూడా ప్రశ్నించాలి. డెఫినెట్ కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తీవ్రంగా పోరాడవలసిన అవసరం ఉంది. ప్రధానమంత్రి కూడా దీని మీద క్లారిటీ ఇవ్వాలి, ఏ బేస్ లో చేస్తారనేది. ఎందుకంటే ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారం చేస్తే యూపీ లాంటి రాష్ట్రాలు డబుల్ అయితే అండి సీట్లు, ఇక దక్షిణ రాష్ట్రాలతో అవసరమే ఉండదు వాళ్ళకు.